మోదీ పదే పదే చెప్పే వికసిత్ భారత్ విఫల భారత్ అయింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ కూడా సత్యనాశ అయిందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. 10 ఏళ్ల మోదీ పాలన మండిపడ్డారు. ఇప్పటికే మోదీ పాలనలో దేశం నాశనమైంది. మాట్లాడితే పాకిస్తాన్ పుల్వామా అంటారని ఫైర్ అయ్యారు కేసీఆర్. బీజేపీ భాగవతంతో మతద్వేషాలు రెచ్చగొడుతూ మనతో ఆటలాడుతుందన్నారు. 10 ఏళ్ల కిందట మోదీ ప్రధాని అయ్యారు. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు కేసీఆర్. 14 మంది పీఎంలు కలిసి 51 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటే ఒక్క మోదీయే 105 లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు రుణాలు మాఫీ చేసి రైతులను మాత్రం రాచి రంపాన పెట్టారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ 4 రూపాయలు పని కూడా చేయలేదని అన్నారు కేసీఆర్. కరీంనగర్కు సంజయ్తో ఏమైనా లాభం జరిగిందా? ఆయన మాట్లాడితే అదే భాషను కూడా అర్థం కాదని ఎద్దేవా చేశారు కేసీఆర్. सबका विकास ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. నిజమే కదా? మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. నిజమే కదా? మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14